వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నాగ చైతన్యకు బ్యాడ్ లక్, రామ్ చరణ్కి గుడ్ లక్. ఎందుకు అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది. టైం బాగోలేనప్పుడు మనం ఏమి అనుకున్నా సరే అవి జరగవు. అంతా కూడా బ్యాడ్ టైం అనే అంటూ ఉంటాం. అలాగే జరుగుతూ ఉంటుంది. కొంతమంది బ్యాడ్ టైం అని, మరికొంతమంది మనకు రాసి పెట్టలేదని కూడా అంటూ ఉంటారు. మరికొంతమంది దరిద్రం నెత్తి మీద తాండవం చేస్తూ ఉంటే అంటూ కూడా ఇలాంటివి కూడా వర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు నాగ చైతన్యని అదే విధంగా కూడా ఇక ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది జనాలు. దానికి కారణం నాగ చైతన్య 3 బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేసుకోవడమే. ఆ సినిమాలో రామ్ చరణ్ ఖాతాలో కూడా పడి సూపర్ డూపర్ హిట్గా మారిపోయాయి. అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అంటే రామ్ చరణ్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఎలాంటి స్థాయిలో ఉన్నాడో మనందరికీ తెలుసు. అంటే ఇప్పుడు ఎలాంటి స్థాయిలో ఉన్నాడో కూడా తెలుసు. అయితే రామ్ చరణ్ వన్ ఆఫ్ ద టాప్ హీరోగా ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నాడు. అయితే రామ్ చరణ్ రీసెంట్గానే గేమ్ చేంజర్ సినిమా కొంత ఫ్లాప్ అనుకున్నాం. ప్రజెంట్ బుచ్చిబాబు సినిమాతో కూడా అభిమానులు పలకరించడానికి రెడీ అవుతున్నారు రామ్ చరణ్ గారు. ఇలాంటి మూమెంట్లో ఒక న్యూస్ బాగా వైరల్గా మారింది. నాగ చైతన్య చేయాల్సినటువంటి 3 సూపర్ డూపర్ హిట్ సినిమాలు రామ్ చరణ్ ఖాతాలో పడ్డాయి అనేసి కూడా, అవి రామ్ చరణ్ కెరియర్కు ఒక బాగా ప్లస్ అయిందనేసి కూడా జనాలంతా మాట్లాడుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 సినిమాలు ఏంటనేది కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు తప్పనిసరిగా మనం తెలుసుకుందాం. మగధీర అంటే రామ్ చరణ్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా ఈ మగధీర ఉందని చెప్పుకోవచ్చు. నిజానికి మగధీర సినిమాను ముందుగా రాజమౌళి నాగ చైతన్యతో తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ నాగ చైతన్యకి అప్పుడు అంత ఫిజిక్ లేదు. అలాగే కోర్స్ ఇప్పుడు కూడా అంత ఫిజిక్ లేదని చెప్పుకోవచ్చు. అయితే మగధీర సినిమాకు కొంచెం ఫిజిక్ ఉండాలి కాబట్టి నాగ చైతన్యకి అప్పట్లో ఫిజిక్ పెంచమని చెప్పినా ఇంట్రెస్ట్ చూపలేదట. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో మొదటగా హీరోగా నాగ చైతన్యని అనుకున్నారట. కానీ ఆయన ఇది న్యాచురల్గా ఉన్న పాత్ర కావడం, బాగా చెవిటి క్యారెక్టర్ నటించాలని చెప్పడంతో అది రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తర్వాత పెద్ది సినిమా కూడా మొదటగా నాగ చైతన్య ఖాతాలోకి వెళ్లాల్సింది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన తర్వాత బుచ్చిబాబు ఈ కథను పట్టుకొని చాలామంది స్టార్లకి ఇంటి చుట్టూ కూడా తిరిగాడట. అందులో నాగ చైతన్య కూడా ఒకరని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే నాగ చైతన్య కూడా ఈ క్యారెక్టర్ని రిజెక్ట్ చేశారు. ఇలా 3 సూపర్ డూపర్ హిట్ సినిమాలు రిజెక్ట్ చేసినటువంటి నాగ చైతన్య ఒక బిగ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారని కూడా మనం కూడా అనుకోవచ్చు. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ 3 సినిమాలను నాగ చైతన్య వదులుకోవడం మంచిదా కాదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నాగ చైతన్య లేదా రామ్ చరణ్ అయితే ఇష్టం ఉంటే ఒక లైక్ పడేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.